दुनिया में कोई ऐसा मकबरा कभी देखा है कि जिसके ऊपर गुंबद हो, गुंबद पर कलश हो? इसका ताजमहल का डीएनए टेस्ट करवाए। ది తాజ్ స్టోరీ అనే హిందీ సినిమా పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా. ఆయన తాజ్మహల్ టూర్ గైడ్. రోజు సందర్శకులకు తాజ్మహల్ను చూపిస్తూ దాని చరిత్ర గురించి చెప్పేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఆయన తాజ్మహల్ చరిత్రలోకి లోతుగా పరిశోధించడం మొదలు పెడతాడు. అతని అభిప్రాయం ప్రకారం తాజ్మహల్ ఒక హిందూ ఆలయం తేజో మహాలయ మీదే కట్టబడిందని వాదిస్తాడు. ఎందుకంటే ఈ వాదన ఇప్పుడు మొదలైంది కాదు, ముందు నుండి ఉన్న ఒక కాంట్రవర్సీని సినిమాగా తీసి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించి డబ్బు చేసుకోవాలని ఈ బోగస్ స్టోరీని సినిమాగా తీశారు. దీనికి ది తాజ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు. కానీ దీనికి సరిపోయే టైటిల్ ఏంటో తెలుసా? ది తాజ్ బోగస్ స్టోరీ. వీరు ఏమంటారంటే తాజ్మహల్ షాజహాన్ కట్టించనే లేదు, 14వ శతాబ్దంలో అక్కడో శివాలయం ఉండేదని, దాని పేరు తేజో మహాలయ అని, తాజ్మహల్ క్రింద ఉన్న 22 గదుల్లో దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న కాంట్రవర్సీని అసలు మొట్టమొదట 1989లో పిఎన్ ఓక్ అనే ఓ సంఘీ సోకాల్డ్ హిస్టారియన్ లేవనెత్తాడు. ఆ తర్వాత అనేక మంది చరిత్రకారులు అసలు తాజ్మహల్ లాంటి ఆర్కిటెక్చర్ 14వ శతాబ్దంలో లేనే లేదని నిరూపించినప్పుడు మళ్ళీ పిఎన్ ఓక్ అక్కడ 12వ శతాబ్దంలో శివాలయం ఉండేదన్న కొత్త వాదనతో ముందుకొచ్చాడు. అది కూడా నిరూపించబడకపోవడంతో సుప్రీంకోర్టు ఆ వాదనను కొట్టేసింది. 2014 తర్వాత ఎంతటి అబద్ధానైనా నిజం అన్నట్టు ప్రొపగండా చేసే వాట్సాప్ యూనివర్సిటీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వాదన సోషల్ మీడియాలో తిరిగి తెగ ఊపందుకుంది. తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదు, 14వ శతాబ్దంలో అక్కడో శివాలయం ఉండేదన్నది ఒక వాదన అయితే, తాజ్మహల్ కట్టించిన తర్వాత దాన్ని కట్టిన కూలీల చేతుల్ని షాజహాన్ కత్తిరించేశాడన్న ఆరోపణ కూడా చలామణిలో ఉంది. మొత్తానికి ఈ రెండు బోగస్ స్టోరీలే. తాజ్మహల్ క్రింద ఉన్న 22 గదుల్ని తెరవాల్సిందే అని బీజేపీకి చెందిన రజనీష్ సింగ్ అనే ఓ సంఘి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఆ పిటిషన్ను కూడా అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. కారణం ఏంటో తెలుసా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్మహల్ నిర్మాణం క్రింద ఉన్నవి 22 గదులు కావని, అవి పొడవాటి కారిడార్లని, వాటికి ఆ చివర ఈ చివర డోర్లు బిగించబడ్డాయని, మరీ ముఖ్యంగా ఆ తలుపులు శతాబ్దాలుగా తెరవబడకుండా ఏదో మిస్టరీగా మిగిలిపోలేదని, ఏఎస్ఐకి చెందిన స్టాఫ్ వారానికో 2 వారాలకో ఓసారి ఆ తలుపులను తెరిచి క్లీన్ చేయించడం జరుగుతుందని వివరణ సైతం ఇవ్వడం జరిగింది. మొఘల్ నిర్మాణాల క్రింద ఇలా కారిడార్లు గదులు ఉండడం కొత్తేమి కాదు. అనేక మొఘల్ నిర్మాణాల క్రింద సైతం పొడవాటి కారిడార్లు ఉండడం కామన్ అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సభ్యులు క్లారిఫై ఇచ్చినప్పటికీ తాజ్మహల్ కింద ఏదో రహస్యం దాగుందన్న అనుమానంతో తెగ బాధపడిపోయే వాట్సాప్ సభ్యుల బాధను భరించలేక చివరకు ఏఎస్ఐ వెబ్సైట్లో ఆ తాజ్మహల్ గదుల ఫోటోలను బహిరంగంగా ఉంచడం జరిగింది. ఆ కారిడార్లు పూర్వం ఎలా ఉండేవి, వాటిని మరమ్మతులు చేశాక ఇప్పుడు ఎలా ఉన్నాయన్న ప్రతి ఫోటోను ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓ రిటైర్డ్ అధికారి ఇచ్చిన వివరణ ఏమిటంటే, ఆ కారిడార్ల గేట్లు రోజు తెరవకపోవడానికి కారణం వాటిలో చూడ్డానికి ఏమీ లేదని, పైగా తాజ్మహల్ను రోజు లక్షల మందికి పైగా సందర్శిస్తూ ఉంటారని, అంతమందిని అనుమతిస్తే ఆ కట్టడానికి డ్యామేజ్ జరుగుతుందన్న ఉద్దేశంతోనే తలుపులు మూసి ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంత స్పష్టత ఇచ్చినప్పటికీ వాట్సాప్ యూనివర్సిటీ మట్టుకు తన పని తాను చేసుకుంటూనే పోతుంది. ది తాజ్ స్టోరీ అన్న పేరుతో పిఎన్ ఓక్ లేవనెత్తినటువంటి బోగస్ థ్యూరీనే సినిమా రూపంలో విడుదల చేయటం వరకు వచ్చేసింది. తాజ్మహల్ కప్పు కింద శివుడు ఉన్నట్లు ఓ కల్పిత పోస్టర్ సైతం రిలీజ్ చేయటం అనేది వాస్తవానికి చరిత్రను బహిరంగంగా వెక్కిరించటమే అవుతుంది. నిజానికి తాజ్మహల్ ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి మన భారతదేశంలో ఉండడం మనందరి కూడా గర్వకారణం. రోజు వేల కొద్ది విదేశీయులు తాజ్మహల్ను సందర్శిస్తూ ఉంటారు. దాని ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ముందుగా ఇలాంటి బోగస్ హిస్టరీలతో హిందూ ముస్లిం కాంట్రవర్సీలు సృష్టించి సినిమాలు చేస్తుంటే దాని ప్రభుత్వమే ఆపాలి. లేదంటే ఈ వాట్సాప్ మతోన్మాదులు ఇలాంటి పనికి మాలిన కాంట్రవర్సీలతో తాజ్మహల్ వాతావరణాన్ని సైతం అశాంతిమయం చేసి పారేస్తే కొన్నాళ్లకు విదేశీ పర్యాటకుల సందర్శన సైతం క్రమంగా తగ్గిపోతుంది. తాజ్మహల్ గురించి ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ది తాజ్ స్టోరీ అనే హిందీ సినిమా పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించినటువంటి
జరిగినటువంటి కోర్ట్ రూమ్ డ్రామా. దీనికి ఇది తాజ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను తుషార్ అంబరీష్ గోయల్ డైరెక్ట్ చేశారు. ఇది తాజ్ మహల్ చరిత్ర నిర్మాణం మరియు దాని చుట్టూ ఉన్న రహస్యాలపై ఆధారపడి ఉంది. ఈ సినిమా అక్టోబర్ 31, 2025 విడుదలైంది. ఈ సినిమా మన భారతదేశంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఉన్నటువంటి తాజ్ మహల్ కు సంబంధించిన వివాదాస్పద వాదనల గురించి చెప్తుంది. ఈ సినిమాలో ప్రధానంగా పరేష్ రావల్ విష్ణుదాస్ పాత్రలో, జాకీర్ హుసేన్, అమృత్ ఖన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాగ్ వంటి నటులు ఉన్నారు. ఈ సినిమా కథ ప్రధాన పాత్ర విష్ణుదాస్ పరేష్ రావల్ చుట్టూ తిరుగుతుంది. ఆయన తాజ్ మహల్ టూర్ గైడ్. రోజు సందర్శకులకు తాజ్ మహల్ చూపిస్తూ దాని చరిత్ర గురించి చెప్పేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఆయన తాజ్ మహల్ చరిత్రలోకి లోతుగా పరిశోధించడం మొదలు పెడతాడు. తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య అర్జుమంద్ బాను బేగం అంటే ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం కట్టించిన ప్రేమ స్మారకంగా మనందరికీ కూడా తెలుసు. కానీ విష్ణుదాస్ దాన్ని ప్రశ్నిస్తాడు. అతని అభిప్రాయం ప్రకారం తాజ్ మహల్ ఒక హిందూ ఆలయం, తేజో మహాలయ మీదే కట్టబడిందని వాదిస్తాడు. ఈ సినిమాలో 22 తాళం వేసిన గదుల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తబడతాయి. విష్ణుదాస్ కోర్టులో కేసు వేస్తాడు. తాజ్ మహల్లో DNA టెస్ట్ చేయాలని, లాక్ చేసిన రూములు తెరవాలని డిమాండ్ చేస్తాడు. కోర్టులో వాదనలు, చర్చలు జరుగుతాయి. జాకీర్ హుసేన్ లాయర్ పాత్రలో ఉంటాడు. ఈ సినిమాకు సంబంధించిన వివాదం సినిమా మోషన్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి మొదలైంది. గత నెల అక్టోబర్ 2025 ప్రారంభంలో పోస్టర్ విడుదల చేశారు. దానిలో పరేష్ రావల్ పాత్ర తాజ్ మహల్ గోడపై శివలింగం ఆకారం, దానిపైకి భగవా జెండా, దాని డోమ్ నుంచి శివుని విగ్రహం బయటపడుతున్నటువంటి సీన్ ఉన్నాయి. అందులో ఒక శివుడి విగ్రహం బయటకు వచ్చినట్లు కనిపించింది. ఈ పోస్టర్ వైరల్ అయింది. సోషల్ మీడియాలో భారీ విమర్శలు వచ్చాయి. చాలా మంది దీన్ని తేజో మహాలయ థ్యూరీని ప్రమోట్ చేస్తున్నారని, తాజ్ మహల్ హిందూ ఆలయం మీదే కట్టబడిందనే పురాణ కథను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఇది హిందూ ముస్లింల మధ్య విభేదాలను రేకెత్తిస్తుందని, చారిత్రకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కొందరు వాట్సాప్ యూనివర్సిటీ ఆధారంగా చేసిన సినిమాగా కూడా అవమానించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో, ట్రైలర్లో DNA టెస్ట్, 22 లాక్డ్ రూములు, తాజ్ అత్యాచారక స్మారకం అనే డైలాగ్స్ ఉన్నాయి. ఇది మరింత వివాదాన్ని రేకెత్తించింది. కొందరు భారతీయ సినిమా జోక్ అయిపోయిందని విమర్శించారు కూడా. ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ షకీల్ అబ్బాస్ పిల్ ఫైల్ చేశారు. సినిమా ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాక్ట్ మీద ఆధారపడి ఉందని, కమ్యూనల్ టెన్షన్లను రేకెత్తిస్తుందని, పబ్లిక్ పీస్ ను డిస్టర్బ్ చేస్తుందని ఆరోపించారు. తాజ్ మహల్ కు యునెస్కో స్థితి దెబ్బతింటుందని, చారిత్రక స్కాలర్షిప్ కు ఎరోడ్ చేస్తుందని చెప్పారు. సినిమా రిలీజ్ ను ఆపమని, సెన్సార్ బోర్డు CBFC సర్టిఫికేషన్ పునర్విచారించమని, కట్ చేయమని కోరారు. అయితే కోర్టు చీఫ్ జస్టిస్ DK ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెల ఎక్స్ప్రెస్ హియరింగ్ ఇవ్వలేదు. సర్టిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఆటో లిస్టెడ్ అవుతుందని చెప్పి స్టే ఇవ్వలేదు. కోర్టు సినిమా విడుదలను ఆపే ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టే ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే కాస్తంత బుద్ధి ఉన్న ప్రతి వ్యక్తికి ది తాజ్ స్టోరీ అనే సినిమా ఫేక్ అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం తాజ్ మహల్కు సంబంధించినటువంటి రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైనటువంటి భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు. 14వ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ మరణించిన తర్వాత ఆమెపై ఉన్న అంతులేని ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించాడు. ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె పేరు మీదే ఈ కట్టడానికి తాజ్ మహల్ అనే పేరు వచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రేమ చిహ్నంగా 7 ప్రపంచ వింతల్లో ఒకటిగా 2007లో ఎంపిక అయింది. ఇది 1631 నుండి 1653 వరకు నిర్మించారు. అంటే దాదాపు 20 సంవత్సరాలు. మరియు దీనికోసం సుమారు 20,000 మంది కార్మికులు, శిల్పకారులు రాత్రింబవలు శ్రమించారు. షాజహాన్ నిర్మించినప్పుడు తాజ్ మహల్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 32 మిలియన్స్ అంటే సుమారు 3,20,00,000 రూపాయలు. నేడు తాజ్ మహల్ లాంటి కట్టడానికి నేటి లెక్కల ప్రకారం 35 బిలియన్స్ అంటే 3,500 కోట్ల ఖర్చు అవుతుంది. తాజ్ మహల్ నిర్మాణంలో రాజస్థాన్లోని మక్రానా పాలరాయితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 28 రకాల విలువైన రత్నాలను, రంగురాలను తెప్పించి తెల్ల పాలరాతిపై పొదిగారు. నిర్మాణ సామాగ్రిని తరలించడానికి సుమారు 1000 ఏనుగులను ఉపయోగించినట్లు చెబుతారు. తాజ్ మహల్ యొక్క 4 వైపులా ఉన్నటువంటి పొడవైన స్తూపాలు అంటే మినార్లను ప్రధాన భవనానికి కొద్దిగా బయటి వైపు వంగేలా నిర్మించారు. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏదైనా భూకంపం వంటి ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అవి ప్రధాన సమాధి భవనంపై పడకుండా బయటి వైపునకు ఒరిగిపోవడానికి ఈ విధంగా రూపకల్పన చేశారు. ఇది ఆనాటి ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. తాజ్ మహల్ పగలు మరియు రాత్రి సమయంలో కాంతిని బట్టి వివిధ రంగుల్లో మెరుస్తుంది. ఉదయం సమయంలో లేత గులాబీ లేదా బూడిద రంగులో కనిపిస్తుంది. మెరిసే తెలుపు రంగులో ఉంటుంది. సాయంత్రం సమయంలో నారింజ, బంగారు రంగులో మెరుస్తుంది. పౌర్ణమి రోజునైతే చంద్రకాంతిలో తెల్లటి పాలరాయి మరింత అద్భుతంగా మెరుస్తుంది. షాజహాన్ యమునా నదికి అవతలి ఒడ్డున నల్ల పాలరాయితో మరొక తాజ్ మహల్ను బ్లాక్ తాజ్ గా నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఒక ప్రసిద్ధ కథనం ఉంది.
అది పూర్తయితే తన తెల్లని సమాధి తన భార్య ముంతాజ్ సమాధికి ఎదురుగా నల్లగా ఉండేది. అయితే ఈ కళ నెరవేరక ముందే అతని కుమారుడు ఔరంగజేబు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తాజ్మహల్ ఎత్తు దాదాపు 73 మీటర్లు. ఢిల్లీలోని ప్రసిద్ధ కుతుబ్ మినార్ 72.5 మీటర్ల కంటే తాజ్మహల్ కొద్దిగా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రధాన గోపురం కింద ఉన్నటువంటి ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ల సమాధులు కేవలం నమూనా సమాధులు మాత్రమే. వారిద్దరి నిజమైన పార్థివ దేహ సమాధులు అంతకంటే క్రింద నేలమాలిగలో ఉన్నటువంటి ఒక రహస్య గదిలో ఉన్నాయి. అవి సందర్శకులకు కనిపించవు. ప్రతి సంవత్సరం ఈ తాజ్ మహల్ ను 8 నుండి 9 లక్షల పర్యాటకులు సందర్శిస్తారు. టూరిజం మినిస్ట్రీ మరియు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా తాజ్ మహల్ భారతదేశంలోనే అత్యధిక ఆదాయం గల పర్యాటక కేంద్రం. న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకారం 2022 నుండి 2023 వరకు తాజ్ మహల్ కు 81.89 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్కు ముందు దీని సంవత్సర ఆదాయం 106 కోట్లు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత షాజహాన్ చాలా ఆనందం వ్యక్తం చేశాడు. అయితే చాలా మంది నేడు షాజహాన్ ఆ వర్కర్ల చేతులు నరికేశాడు అని సామాజిక మాధ్యమాల్లో ఇతర ప్రదేశాల్లో ఒక అపోహను వ్యాపింపజేస్తున్నారు. వాస్తవానికి షాజహాన్ ఆ వర్కర్ల యొక్క చేతులు నరికేయలేదు. ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే మరియు అబద్ధం కూడా. తాజ్ మహల్ను నిర్మించినటువంటి కూలీలకు షాజహాన్ ఆ కట్టడం చూసి ఆనందంతో వారికి జీవితంలో పనిచేయడానికి కూడా అవసరం లేనటువంటి అన్ని ఏర్పాట్లు చేశాడు. వారికి పెన్షన్, లైఫ్ టైం సెటిల్మెంట్ చేశాడు. ఇది చూసి కొంతమంది మతోన్మాదులు షాజహాన్ వర్కర్లను పనిచేయకుండా చేసి చేతులు నరికేశాడు అని అనడం మొదలుపెట్టారు. ఇది ఒక అపోహ, వాస్తవం కాదు. నేడు తాజ్గంజ్ నగరంలో తాజ్మహల్ నిర్మించిన కూలీల వంశస్థులు అక్కడ నివసిస్తున్నారు. ఒకవేళ షాజహాన్ ఆ పని చేస్తే వారు అసహనంగా ఉండేవారు కదా, కాబట్టి చేతులు నరికేశాడు అనే దానికి ఎలాంటి చరిత్ర ఆధారం లేదు. ఇది మతోన్మాదుల కుట్ర. అయితే మిగతా దేశాలు భవిష్యత్తు కట్టడంలో బిజీగా ఉన్నారు. మనం మాత్రం గతం గోకుంటూ వెతుకుతూ భ్రమలతో వెనక్కి వెళుతున్నాం. సౌదీ ఆకాశంలో స్టేడియం కడుతుంది, చైనా ఆకాశంలో కారు ఎగరేస్తుంది. కానీ మనం మాత్రం తాజ్ మహల్లో దేవాలయాలు, విగ్రహాలు వెతుక్కుంటూ ఉన్నాం. ఇంకెప్పుడు మనం బాగుపడేది? ఇంకెప్పుడు మనకు జ్ఞానోదయం అయ్యేది? అస్తమానం హిందూ ముస్లిం గొడవలతో, విద్వేషాలతో ఉంటే ఇక మన భారతదేశం విశ్వగురు మాట ఒక కలగానే మిగిలిపోతుందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.